భారస నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఘాటుగా స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 81లో ఎందుకు మార్పులు చేయలేదని నిలదీశారు. కేటీఆర్, హరీష్ రావులతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ వస్తే తాను బహిరంగ చర్చకు సిద్ధమని వెంకట్ స్పష్టం చేశారు. గురుకుల బోర్డు చైర్మన్ హోదాలో ఉద్యోగాల భర్తీ చేసింది మర్చిపోయారా అని విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు అదే రూల్ పొజిషన్ ని పెట్టి జిఓఎస్ నెంబర్ 81 ని ఫాలో అవుతామని చెప్పి మీరు దాని ప్రాతిపదికనే ఆ రోజు మీరైతే ఉద్యోగ భర్తీ ప్రక్రియని మీరు నోటిఫై చేసి మీరు ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు రండి, చాలా లెక్కలు తేల్చుకునేది ఉంది. ఈ రోజు ఈ సమస్యలన్నిటికీ కారకులు ఎవరు? 2018లో ఈ జియో నెంబర్ 81 ని మార్పులు చేర్పులు చెయ్యంది ఎవరు? ఇవన్నిటిపైన చర్చనికి మీరు చెప్పిన తేదీకి, చెప్పిన సమయానికి, చెప్పిన స్థలానికి నేను రానికి సిద్ధంగా ఉన్నా. నాకున్న చదువుతోటి, నాకున్న జ్ఞానంతో, నాకున్న ఎవిడెన్సెస్ నేను బయటికి తీసుకొని వచ్చి పెట్టినా మీరు ఎక్కడంటే అక్కడ బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను.